హాయ్ హలో హాస్పిటల్ లేని దేశం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు హాస్పిటల్ లేని దేశం ఒకటి ఉంటుంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? సో ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం మాట్లాడుకుందాం. ప్రపంచంలో దాదాపు 195 నుంచి 200 దేశాలు ఉన్నాయి. ఈ 200 దేశాల్లో ఒక దేశం గురించి ఎప్పుడు మనం ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. సో ఆ ఆశ్చర్యపరిచే దేశం గురించి అంటే వండర్స్, ఆ దేశంలో ఏం జరుగుతుందో తెలియదు కానీ మనకి ఆ దేశమే ఒక పెద్ద వండర్ అని చెప్పాలి. సో ఆ దేశం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము. మాట్లాడుకోబోయే ముందు ఒక క్వశ్చన్ అయితే మిమ్మల్ని అడుగుతున్నాను. సో ఆ ప్రశ్నకి మీకు సమాధానం తెలుసుంటే కమెంట్ చేయండి. సో ప్రశ్న ఏంటంటే, ప్రపంచంలోనే అతి చిన్న దేశం ఏది? సో ఈ ప్రశ్నకి మీకు సమాధానం తెలుసుంటే ఖచ్చితంగా కమెంట్లో చేయండి. సో వెల్కమ్ టు చందు టాక్స్. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో నేను ఇంతకు ముందే అడిగిన ప్రశ్న, ప్రపంచంలోనే అతి చిన్న దేశం ఏది అని. మనం చదువుకునే వయసులో చాలా క్విజ్ పోటీస్లో కామన్ క్వశ్చన్ ఏదైనా ఉందంటే అంటే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అని చెప్పాలి. సో ప్రపంచంలోనే అతి చిన్న దేశం వాటికన్ సిటీ. సో వాటికన్ సిటీ గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది. వాటికన్ సిటీ ఏర్పడింది 1928లో ఏర్పడింది. అంటే ఈ రోజుకి 96 సంవత్సరాలు అనుకోవచ్చు. సో 96 సంవత్సరాల జీవితకాలం గడిచిన ఈ వాటికన్ సిటీలో అఫిషియల్గా ఒక్కరు కూడా జన్మించలేదనేది మనం ఒప్పుకోలేని నిజం. సో ఏంటి అంటే, వాటికన్ సిటీలో ఇంతవరకు ఒక్క హాస్పిటల్ కూడా లేదు. సో హాస్పిటల్ లేని ఏకైక దేశం ఏదైనా ఉంది అని మనం తెలుసుకోవాలంటే అది వాటికన్ సిటీ అని చెప్పాలి. ఎందుకు లేదు? వాటికన్ సిటీ 116 ఎకరాల్లో ఉంటుంది. అంటే ఇండియాలో ఒక రైతు దగ్గరే 150-160 ఎకరాలు ఉంటున్నాయి. మా విలేజ్లో కూడా ఇలాంటి ఓ రైతు ఉన్నాడనే చెప్పాలి. సో ఆ రైతు దగ్గర ఉన్న పొలం కన్నా చాలా చిన్న దేశమే వాటికన్ సిటీ. సో 116 ఎకరాల్లో ఉన్న ఈ దేశంలో కేవలం 1000 లోపు మంది జనాభా ఉన్నారు. సో హాస్పిటల్ లేదు, ఓకే, వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తాయి, డెలివరీ ఇష్యూస్ వస్తాయి, యాక్సిడెంట్స్ అవుతాయి. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చూయించుకుంటారనే కదా. సో వాళ్ళకి పక్కనే ఉన్న, అంటే వాళ్ళని ఆనుకొనే ఉన్న ఇటలీ రాజధాని రోమ్ సిటీ ఉంది. సో రోమ్ నగరానికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అన్ని తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు హాస్పిటల్ కట్టడానికి ఈ 96 సంవత్సరాల్లో చాలా ప్రయత్నాలు జరిగినప్పటికీ మెయిన్లీ వాళ్ళకి స్థలం లేకపోవటం వల్ల వాళ్ళు హాస్పిటల్ కట్టలేకపోయారు. అంతేగాని వాళ్ళ దగ్గర ఏం డబ్బులు లేవు, లేకపోతే వాళ్ళ ప్రభుత్వం మీద వేస్ట్ ప్రభుత్వమా అని చెప్పి మనం ఈ వేలో డిసైడ్ చేయబోకండి. కేవలం వాళ్ళ దగ్గర స్థలం లేకపోవటం వల్ల వాళ్ళు హాస్పిటల్ కట్టుకోలేకపోయారు. సో అలాగే 300 మీటర్లు ఉండే ఒక చిన్న రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్లో 2 ట్రాక్స్ ఉంటాయి. సో ఆ 2 ట్రాక్స్ ఏంటంటే, ఒకటి తీసుకుపోవడానికి, ఒకటి తీసుకురావడానికి అయితే అవి ఓన్లీ గూడ్స్ అంటే సరుకులను రవాణా చేయడానికి మాత్రమే ఆ 300 మీటర్ల ట్రైన్ ఉపయోగిస్తారు. సో ఈరోజు ఈ వీడియోలో మనం 3 విషయాల గురించి తెలుసుకున్నాం. సో ఆ 3 విషయాలు ఏంటంటే, ప్రపంచంలోనే అతి చిన్న దేశం వాటికన్ సిటీ, ప్రపంచంలోనే హాస్పిటల్ లేని ఏకైక దేశం వాటికన్ సిటీ, ప్రపంచంలోనే అతి చిన్న రైల్వే స్టేషన్ కలిగిన దేశం వాటికన్ సిటీ. హాస్పిటల్ లేదు, ఓకే, హాస్పిటల్ ఉన్న దేశాల పరిస్థితి ఏంటి? హాస్పిటల్ వల్ల ఏమైనా సమస్యలు ఉన్నాయంటే, హాస్పిటల్ వేస్టేజ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో జనరల్గా మనం హాస్పిటల్ వెళ్తాము, చూయించుకుంటాము, తగ్గితే వస్తాము, హాస్పిటల్ బాగుంది అనుకుంటాం, హాస్పిటల్ బాగలేదు అనుకుంటాం, ఆ డాక్టర్ బాగా చూసాడు అనుకుంటాం, ఈ డాక్టర్ బాగా చూడలేదు. జనరల్ పర్సెప్షన్లో మనం వీటి గురించి మాట్లాడతాం. బట్ హాస్పిటల్ వేస్టేజ్ గురించి, ఇది రానున్న సమస్యల్లో అతి పెద్ద సమస్య హాస్పిటల్ వేస్టేజ్ అని చెప్పాలి. సో హాస్పిటల్లో వేస్టేజ్ ఏముంటుంది అంటారా? మన బెడ్ దగ్గర పెట్టే ఇంజెక్షన్స్, కాటన్, మనకిచ్చే మెడికేషన్స్కి సంబంధించిన షీట్స్, ఇవన్నీ హాస్పిటల్ వేస్టేజ్ కిందకే వస్తాయి. ఒక ఆపరేషన్ చేస్తే బ్లడ్, బాడీ పార్ట్స్, ఇవి కూడా హాస్పిటల్ వేస్టేజ్ కిందకే వస్తాయి. సో జనరల్గా హాస్పిటల్ వేస్టేజ్ని మనం 4 బ్యాగ్స్లో నింపాలి. అంటే మన దగ్గర నుంచి ఒక డస్ట్బిన్ తీసుకెళ్ళినా జనరల్ ప్రొసీజర్స్, మనం పెట్టుకున్న రూల్స్ ప్రకారం మన ప్రొసీజర్స్ ఏంటంటే 4 బ్యాగ్స్లో నింపాలి. అవి గ్రీన్ బ్యాగ్, ఎల్లో బ్యాగ్, రెడ్ బ్యాగ్, బ్లాక్ బ్యాగ్. సో గ్రీన్ బ్యాగ్లో ఏమేయాలంటే, హాస్పిటల్కి సంబంధించిన బ్లడ్ కానీ, బాడీ పార్ట్స్ కానీ, డైలీ వేస్టేజ్ లైక్ ఈ కాటన్, వీటికి సంబంధించి ఉంటాయి కదా, వాటిని మనం గ్రీన్ బ్యాగ్లో పెట్టాలి. అలాగే ఎల్లో బ్యాగ్ గురించి మాట్లాడుకుంటే,
ఇంజెక్షన్స్, అలాగే ఐ మీన్ నీడిల్స్ అంటారు కదా, నీడిల్స్, అలాగే మనకి ట్యూబ్స్ ఉంటాయి. మనం సెలైన్ కట్టించుకున్నప్పుడు సెలైన్ బాటిల్స్, అలాగే క్యాన్లా పెడతారు కదా మనకి ఎక్కియడానికి, సెలైన్ ఎక్కియడానికి. సో వాటికి సంబంధించిన వేస్టేజ్ ఏంటంటే ఎల్లో బ్యాగ్లో వేయాలి. ఇక రెడ్ బ్యాగ్ గురించి మాట్లాడుకోవాలి. రెడ్ బ్యాగ్లో ప్యూర్లీ ప్లాస్టిక్, అలాగే గ్లాస్, అంటే గ్లాస్ టైప్ ఏదైనా ఉంటాయి కదా, లైక్ మనకి ఇంజెక్షన్ వేసేటప్పుడు ఇలా కొట్టేస్తారు కదా, అది మెడికేషన్కి సంబంధించి ఇంజెక్షన్లో వేసేది. సో వాటికి సంబంధించిన వేస్టేజ్ని మనం రెడ్ బ్యాగ్లో వేయాలి. అలాగే బ్లాక్ బ్యాగ్. సో బ్లాక్ బ్యాగ్లో ఏం వేస్తారంటే దీనికి సంబంధించింది అంటే బ్లాక్ బ్యాగ్లో వచ్చేసరికి లోహ సంబంధమైన వస్తువులు, అంటే ఆపరేషన్ చేసేటప్పుడు ఏమైనా బ్లేడ్స్, అలాగే సిజర్స్ ఇవి వాడతారు కదా, సో వాటిని బ్లాక్ బ్యాగ్లో వేస్తారు. సో వీటిని ఏం చేయాలి? జనాలు లేని ప్రదేశంలో లేదా ఎక్కడైనా ఆ గాలి, ఆ ఆక్సిజన్ అనేది బయటికి రాకుండా, ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి రాకుండా ఒక రూమ్ లాంటిది క్రియేట్ చేసి, లేదా జనాలు దూరంగా ఉండే ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు దీన్ని డంప్ చేసేయాలి, కాల్చేయాలి. లేకపోతే అంటే ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర కాల్చాలి, మళ్ళీ మామూలు విషయాల్లో కాల్చకూడదు. దానివల్ల మనం ఆరోగ్య సమస్యలు లేకుండా బతుకుతాం. ఇవి ఇలాగే వదిలేశారంటే ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. మన ఇండియా లాంటి దేశంలో మీకు చెప్పబడలేదు, సినిమాల్లో చూస్తూనే ఉంటాం మనం, చెత్త ఎంత పెరిగిపోయి ఉంటుందో. ఆ డంప్ చేయరు, ఏం లేదు, జస్ట్ ఆడ వదిలేసే వస్తున్నారు. కొన్ని చోట్ల చేస్తున్నారు, అది వేరే విషయం. సో ఇక్కడ హాస్పిటల్ వేస్టేజ్కి సంబంధించి ఇంకో విషయం మనం మాట్లాడుకోవాలి. హాస్పిటల్ వేస్టేజ్లో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక బెడ్ నుంచి ఎంత వేస్టేజ్ వస్తుంది? ఒక బెడ్ నుంచి మామూలు టౌన్లో అయితే ఒక బెడ్ నుంచి ఒక్క రోజులో 600 గ్రామ్స్ వేస్టేజ్ వస్తుంది. అలాగే ఒక సిటీస్ లైక్ మనకి హైదరాబాద్, ముంబై, పూణే, చైనా, బెంగళూరు ఇలాంటి వాటిల్లో అయితే ఒక బెడ్ మీద నుంచి ఒక్కరోజు 1 కేజీ 400 గ్రాములు వేస్టేజ్ వస్తుంది. సో వన్స్ థింక్ చేయండి, మనం ఇండియాలో ఉన్నాం, హైదరాబాద్, తెలంగాణ, ఏపీ ఏదైతే, సో జనరల్గా మనం ఇక్కడే ఉంటున్నాం కాబట్టి, బెంగళూరు వీటిల్లోనే ఉంటున్నాం కాబట్టి, మనం ఒక 100 మీటర్స్ రోడ్డు మీద వెళ్తే మినిమం 10 to 15 హాస్పిటల్స్ మనకు కనపడతాయి. సో ఆన్ అండ్ యావరేజ్గా మనం చూసుకుంటే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయం 600 గ్రామ్స్ గురించి అనుకుందాం. సో ఒక బెడ్ మీద నుంచి 600 గ్రామ్స్ వస్తే ఎంత వేస్టేజ్ వస్తుంది? నువ్వు నడిచే 100 మీటర్ల వేస్టేజ్లోనే. సో ఇంకో విషయం ఏంటంటే, ఇండియాలో ఎంతమందికి డాక్టర్స్ అవైలబుల్గా ఉన్నారు తెలుసా? 834 మందికి కలిపి కేవలం ఒక్క డాక్టర్ మాత్రమే ఉన్నాడు. సో చూడండి ఎంత డాక్టర్ షార్టేజ్ ఉందో. కానీ హాస్పిటల్స్ మాత్రం ఒక వీధిలోనే, అంటే 100 మీటర్స్లోనే 20-30 ఉంటాయి. అదేందో తెలియదు. కానీ సో ఈ విషయాల గురించి ఇంక మనం ఏం మాట్లాడదాం. కానీ ఆస్ట్రేలియాలో అయితే 1000 మందికి 221 మంది ఉన్నారు డాక్టర్స్. అదే కొంచెం టాప్లో ఉంది. సో అందుకే ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ ఇప్పుడు కొంచెం ఫిట్గా ఉంటారు. ఇది కొంచెం కామెడీ విషయమే. సో ఏది ఏమైనప్పటికీ హాస్పిటల్ లేని దేశం గురించి మనం మాట్లాడుకున్నాం, హాస్పిటల్ నుంచి వచ్చే వ్యర్థాల గురించి మనం మాట్లాడుకున్నాం ఈ వీడియోలో. అలాగే ఇండియాలో ఒక మనిషి, ఒక